హల్లెలూయా. ఇప్పుడు దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథంలో ఎఫ్రాయిములని ఒక జాతి. ఎవరు ఈ జాతి అంటే ఇశ్రాయేలు యూదా ప్రజలు. యూదా ఇశ్రాయేలు ప్రజలకి దేవుడు ఓ పేరు పెట్టాడు. ఏంటి ఆ పేరంటే ఎఫ్రాయిమీలు. ఎఫ్రాయిము అని ఓ వ్యక్తిని సంబోధించినట్లుగా దేవుడు మాట్లాడుతున్నాడు. వీరి విషయాల్లో దేవునికి ఉన్నటువంటి ప్రేమ కనికరం చాలా గొప్పది. అయితే పలుమార్లు వీరేం చేశారంటే దేవుని సన్నిధిలో నుండి తప్పిపోయారు. దేవుని యొక్క ఆ ఉద్దేశాల్లో నుండి తొలగిపోయారు. పలుమార్లు దేవుని బాధ పెట్టారు. ఎన్నో విధానాలుగా దేవుణ్ణి ఆయాస పెట్టారు. ఎఫ్రాయిము గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. హోషేయ గ్రంథంలో, ఇర్మియా గ్రంథంలో వ్రాయబడి ఉంటుంది. ఇక్కడ 3 విషయాలు చెప్తాను మీకు. ఒకటి, తన ప్రజల విషయమైన దేవుని పరితాపం. లోబడకుండా ఇచ్చలవిడిగా జీవిస్తూ అంతరంగాల్లో దైవికమైనటువంటి యథార్థమైన ప్రవర్తన లేకుండా బ్రతుకుతున్నటువంటి ప్రజల ఎడల దేవునికి ఉన్న పరితాపం. 2, ఎఫ్రాయిమీలు దేవుని కనికరం కోసం తిరిగి వచ్చుట. 3, దేవుడు తన ప్రజల స్నేహబంధంతో స్నేహించుట. ఈ 3 విషయాలను మనం ధ్యానం చేసుకుందాం. స్తోత్రం చెప్పండి అందరూ. 2 చేతులు పైకెత్తి హల్లెలూయా. ప్రియులారా, ఎఫ్రాయిమీల గురించి దేవుడు బహుగా బాధపడుతున్నాడు. మీకు ఇందాక చెప్పాను, దేవుడు మనల్ని ప్రేమించినంతగా ఈ లోకంలో ఏ మనుషులు మనల్ని ప్రేమించరు. ఆ ప్రేమలో ఉన్న మనం తప్పిపోయి బలహీనులమై తొట్టిల్లిపోతే మన గురించి ఆయన బాధపడినంతగా ఇంకెవరు బాధపడరు. మనం అనుకుంటాం మనం చేసేవి ఎవరికి తెలియదులే, నేను చక్కగా ఉన్నాను అంటే దేవుడికి నా పొరపాట్లు నా తరపాట్లు అనేవి పాపంలాగా కనపట్టలేదు, అందుకే నేను క్షేమంగా ఉన్నానని మనిషి భ్రమ చెందుతూ ఉంటాడు. ఆ భ్రమలో దేవుడు ఉన్నాడు, నన్ను చూస్తున్నాడు, నా క్రియలకు జీతం ఇస్తాడు అనే గమనం లేనివానిగా మనిషి బ్రతుకుతూ ఉన్నాడు. అందుకే ఎఫ్రాయిమీలతో దేవుడు మాట్లాడుతున్నాడు. మీ విషయమై నాకు చాలా బాధ కలుగుతుంది. ఎన్నిసార్లు చెప్పినా మీ స్వభావాలు మారటలేదు. అందుకే మీ ముఖం నేను చూడను, మీ వైపు నేను తిరగను, మీతో నేను మాట్లాడను, మీకు నేను దూరంగా ఉంటానని చెబుతున్నాడు దేవుడు. దేవుడు మరలా అంటున్నాడు, మిమ్మల్ని దేన్ని నాకంటే ఎక్కువగా మీరు ఆధారం చేసుకున్నారో దానికి మిమ్మల్ని అప్పగిస్తాను, నేను మీకు దూరం ఉంటానని చెప్పి పలుమార్లు మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి, ఎఫ్రాయిములో ఉన్నటువంటి 7 విషయాలు మీకు చెప్తాను. దేవునికి ఆయాసకరంగా, దేవుడు బాధపడేటట్లుగా, దేవుడు వారి వైపు తిరగకుండా, వారి విషయమై ఆయన మనసు మచ్చరపడేటట్లుగా వారు నడిచిన విధానాలు 7 విషయాలు ధ్యానం చేసుకుందాం. చూడండి, హోషేయ గ్రంథం 4వ అధ్యాయం 12వ వచనం. నా జనులు తాము పెట్టుకున్న కర్ర యొద్ద విచారణ చేయుదురు, తమ చేతి కర్ర వారికి సంగతి తెలియజేయును, వ్యభిచార మనస్సు వారిని త్రోవ తప్పింపగా వారు తమ దేవుని విసర్జించి వ్యభిచరింతురు. నెంబర్ 1, వీళ్ళు ఏం చేశారంటే దేవుని విసర్జించారు. ఏం చేశారంట? దేవుణ్ణి విసర్జించారు. వీరి ఎడల దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు. ఐగుప్తులో అద్భుతాలు చేశాడు, మహారణ్యంలో అద్భుతాలు చేసి వారి పక్షాన గొప్ప కార్యాలు జరిగించాడు. కానీ వీరి జీవితాల్లో మేలు పొంది సుఖానుభవాలు అనుభవిస్తూ, క్షేమాన్ని అనుభవిస్తూ, సౌఖ్యాలు అనుభవిస్తూ చక్కగా ఉన్న జీవితంలోనంట దేవుణ్ణి విసర్జించి కర్రలను ఆధారం చేసుకున్నారు. దేన్నంట? తమ చేతి కర్రల్ని, తమ స్వనీతిని, ఇదిగో అన్యజనుల ఆచారాలని ఆధారం చేసుకొని దేవుణ్ణి ఏం చేశారంట? వారు విసర్జించారు. నెంబర్ 1, దేవుణ్ణి విసర్జించి
కర్రలను ఆధారం చేసుకున్నారు, తమ స్వనీతిని ఆధారం చేసుకున్నారు, స్వభక్తిని ఆధారం చేసుకున్నారు, తమ జ్ఞానాన్ని ఆధారం చేసుకున్నారు. ఆ జ్ఞాన బలాలు ఆధారములో దేవుని విసర్జించారు. ఈనాడు చాలామంది ఆత్మీయ జీవితాల్లో వాళ్ళ స్వబుద్ధిని స్వజ్ఞానాన్ని ఆధారం చేసుకొని దైవ చిత్తంలో తొలగిపోతున్నారు. దేవుని చిత్తమైన కార్యాలు జరిగించకుండా బలహీనులై ఆత్మ సంబంధమైన భ్రష్టత్వానికి అప్పగించబడతా ఉన్నారు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఎఫ్రాయిమీల్లో ఉన్నటువంటి మొదటి అవిధేయత ఏంటంటే ఇదిగో కర్రలను ఆధారం చేసుకుని దేవుని విసర్జించారు. రెండవ మాట మనం ధ్యానం చేసుకుంటే 6వ అధ్యాయం 4వ వచనం. ఎఫ్రాయిము, నిన్ను నేనేమి చేతును? యోధా, నిన్ను నేనేమి చేతును? తెల్లవారగానే కనబడు మేఘం ఎగిరిపోవునట్లు, ప్రాంతకాలమున పడు మంచు ఆరిపోవునట్లును మీ భక్తి నిలవకపోవును. కాబట్టి నేను చేసిన తీర్పులు వెలుగువలే ప్రకాశించున్నట్లు ప్రవక్తల చేత నేను వాటిని కొట్టి బద్దలు చేసి ఉన్నాను. నా నోటి మాటల చేత వారిని వధించి ఉన్నాను. ఇక్కడ అంటున్నాడు, నేను ఎంత చెప్పినా కానీ వీరేం చేయట్లేదు, వింటల్లా. వీళ్ళ భక్తి ఎలాగుందంట? మంచు ఆరిపోయినట్లుగా. వీళ్ళ భక్తి ఎలాగుందంటే తెల్లవారగానే కనబడు మేఘం ఎగిరిపోవునట్లుగా, ప్రాంతకాలమున పడు మంచు ఆరిపోవునట్లుగా వీరి భక్తి నిలవకపోయెను. దేవుని స్తోత్రం. భక్తి ఏందంట? నిలవని భక్తి, నిలబడని భక్తి, దేవుని సన్నిధిలో నిలవలేని భక్తి కలిగి ఉన్నారు వీళ్ళు. దేవుడు వాళ్ళ భక్తిని చూస్తే వాళ్ళు అనుకుంటున్నారు, మేము చాలా భక్తి పరులు అండి, మాలాంటి భక్తి పరులు భూమి మీద ఎవరు లేరు, మేము పెట్టేదాంటో కానీ ఇచ్చేదాంటో కానీ చేసేదాంటో కానీ మాలాంటి త్యాగశీలులు ఎవరు లేరు, మేము చాలా భక్తి పరులు అంటున్నారంట. దేవుడు అంటున్నాడు, మీ భక్తి ఉదయకాలాన ముంచారిపోయినట్లుగా నిలవనదాయను. స్తోత్రం చెప్పండి. నిలవని భక్తి, తాము భ్రమ చెందుకుంటూ, నేను భక్తి ఆదివారం ప్రార్థనకి వెళ్తున్నాగా, మందిరంలో కానుకిస్తున్నానుగా, వాక్యం చదువుతున్నానుగా, పాటలు పాడుతున్నానుగా, నేను భక్తి పరుణ్ణే, నేను భక్తి పరురాలనే, నాలో భక్తి ఉంది, నాకు దేవుడు అంటే ఇష్టం అంటూ ఇష్టానుసారంగా బ్రతుకుతూ భక్తిలో నిలవని వాళ్ళు, నీతిలో నిలవని వాళ్ళు, పరిశుద్ధతలో నిలవని వాళ్ళు, ఆధ్యాత్మికత జీవితంలో తీర్మానాల్లో నిలబడిన వాళ్ళు వీళ్ళు. చాలామంది జనవరి పోస్ట్ వచ్చిందనుకో చాలా తీర్మానాలు చేసుకుంటారు. దేవ ఈ సంవత్సరం అంతా 2 రోజులు ఉపవాసం ఉంటానో, లేకపోతే ఒక రోజు అంతా ఉపవాసం ఉండి మందిరంలో గడుపుతానో, లేకపోతే ఈ సంవత్సరం అంతా ఇన్నిసార్లు ప్రార్థన చేస్తానో కొన్ని తీర్మానాలు తీసుకుంటారు. కానీ రోజులు, కాలాలు, సమయాలు గడిచే కొలది ఈ తీర్మానాలన్నీ ఏమైపోతాయి? బ్రద్దలైపోతాయి. నిలబడవు, తీర్మానాల్లో నిలబడరు, ప్రతిష్టతలో నిలబడరు, ప్రార్థనలో నిలబడరు, ఉపవాసాల్లో నిలబడరు, భక్తి నిలబడకపోయేనే. రెండోది ఏంటంట, వాళ్ళు భక్తి, ఎంతమంది ఇలాంటి భక్తి జీవితం చేస్తున్నారు? ఎంతమంది ఇలాంటి భక్తి జీవితంలో ఉన్నారు? తీర్మానాల్లో బ్రద్దలైపోయి దేవుని సన్నిధిలో తీసుకున్నటువంటి నిర్ణయాలు నెరవేర్చకుండా దేవుని జ్ఞాపకాల్లో, దేవుని సన్నిధిలో నిలబడని తీర్మానాల్లో పడిపోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ప్రభు అంటున్నాడు, ఎఫ్రాయిము నీ భక్తి ఏమైందంట? నిలిచిందా? నిలబడలేదా? నిలబడలేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ తర్వాత 3వ మాటను ధ్యానం చేసుకుందాం. చూడండి, హోషేయ గ్రంథం 7వ అధ్యాయం 3వ వచనం, 8వ వచనం, 7వ అధ్యాయం 8వ వచనం. ఎఫ్రాయిము అన్యజనులతో కలిసిపోయెను, ఎఫ్రాయిము ఎవరు త్రిప్పివేయిన అప్పం వంటి వాడాయిను, అన్యులు అతని బలమును మృంగివేసినను అది అతనికి తెలియకపోయెను. చాలు. 3వదిగా ఏం చేశాడంటే, ఈ ఎఫ్రాయిము అనబడిన జనాంగం, లేకపోతే ఓ జనాంగం, లేక కుటుంబం, లేక ఓ వ్యక్తి, ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నా మనసులో ఉంచిన మాట ఏంటంటే, ఎఫ్రాయిము అంటే నువ్వు నేనని గుర్తుపెట్టుకుందాం. ఎఫ్రాయిము అంటే మనమే. ఓ ఎఫ్రాయిము అన్యజనులతో కలిసిపోయాడు. అన్యజనులతో కలిసిపోయి
ఎలాగున్నాడంటే తిప్పివేయని అప్పం వంటి వాడు. అమ్మా, ఆ నిద్రాభారంతో ఉన్న వాళ్ళని లేకుండా మీ అమ్మటి ఎందుకు మరి మీకు వస్తుందో నాకు అర్థం కావట్లా. వస్తానే తెచ్చుకుంటారేమో దురాత్మ. నా అమ్మటరా మందిరంలో కూర్చుంటారు, ప్రశాంతంగా ఫ్యాన్లు ఉంటాయి, హాయిగా నిద్రపోదామని వచ్చేటప్పుడు ఎక్కించుకొచ్చుకుంటారేమో నాకు అర్థం కావట్లా. ఆ పిల్లల్ని కింద కూర్చోబెట్టిన కుర్చీలు గొడవ చేస్తున్నారు వాళ్ళు. కింద కూర్చోవాలి, రా ముందు కూర్చో. ఇప్పుడు దేవుని బిడ్డలారా, ఇక్కడ మూడవదిగా ఏం మనసంట? త్రిప్పివేయని అప్పం వంటివాడు. సగం భక్తి, సగం లోకం, సగం దేవుడు, సగం ప్రార్థన, సగం లోకాచారాలు, సగం దేవుల్లో సగం, లోకంలో సగం. 2 పడవల మీద కాలు పెట్టేవాడు ఏమవుతాడంట? అపాయంలో పడిపోతాడు. చల్లగానైనా ఉండు, వెచ్చగానైనా ఉండు. నులివెచ్చనిగా ఉంటే నా నోట ఉమ్మి నీ ముఖాన్ని వేస్తానన్నాడు ప్రభు. నువ్వు ఉంటే వెచ్చగా ఉండు, లేతే చల్లగా ఉండు. 2 మనసులతో, 2 స్థితులతో, 2 బుద్ధులతో, రెండిటితో నువ్వు ఉండటానికి వీలు లేదు. ఈ ఎఫ్రాయిం ఎలాంటి వాడయ్యా అంటే 3వ మాట చెబుతున్నాడు, తిప్పివేయబడిన అప్పం. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఓ మాట చెప్తాను. మీరు దోశలు తింటున్నారా? చపాతీలు తింటారా? మీరు మీ ఇంట్లో వాళ్ళు సగం ఒక పక్క కాల్చి ఒక పక్క కాలకుండా ఇచ్చారనుకో, తింటారా? మీరు తింటారా? ఒక పక్క కాలి ఒక పక్క కాలంది మీరు తింటారా? తినరు. ఎందుకని? అది సగం కాలింది, సగం కాలేదు. దేవుడు అంటున్నాడు, త్రిప్పివేయబడిన అప్పం వంటి వాడు. సగం కాలిన జీవితం, సగం కాలం జీవితం, అన్యజనులతో ఏకమైన జీవితం, అన్యజనులతో కలిసిపోయి సగభక్తితో జీవిస్తున్న ఎఫ్రాయిమా. ఒక ఆమంది 2 చేతులు దేవునితో సంపూర్ణ సమర్పణ ఉండాలి, సగమయ్యి సగమయ్యి మనం చేయకూడదు అని అంటే ఆమె అంటది, పిచ్చిదానా, 2 కాళ్ళు, 2 చేతులు, 2 కళ్ళు మనకు దేవుడు ఎందుకు ఇచ్చాడు? ఒకటి లోకం, ఒకటి దేవుడు. ఒకటి లోకానికి, ఇంకోటి ఎవరికంట? దేవునికి. 2 లేకపోతే ఈ లోకంలో బతకలేమని చెప్పింది ఆమె. దేవుడు అంటున్నాడు, నువ్వు 2 నాకు సమర్పిస్తేనే నేను నీకు, నువ్వు నాకు ఏకమవుతాం. నువ్వు గనక సగం అటు సగం ఇటు చేస్తే నా నోట ఉమ్మి నీ ముఖాన వేస్తానన్నాడు ఆయన. స్తోత్రం కలుగును గాక. త్రిప్పివేయబడిన అప్పం వంటి వాడు, అన్యజనులతో కలిసిపోయాడు. పేరుకు భక్తిపరుడే, పేరుకు ప్రార్థనాపరుడే, పేరుకి క్రైస్తవుడే, పేరుకి ధర్మశాస్త్రాన్ని పాటించే వ్యక్తే. తీరు సరిగా లేదు, క్రియలు సరిగా లేవు, సహవాసం సరిగా లేదు, చేసే పనులు సరిగా లేవు. ఎలా ఉన్నాయంటే అన్యజనులతో ఏకమైపోయి చేస్తున్నాడు పని. నీ బలం అన్యులు మృంగి వేస్తున్నారని అది ఎఫ్రాయిముకు తెలియకపోయెను. నువ్వు అనుకుంటున్నావు వాళ్ళతో కలవపోతే, అవి చేయకపోతే నా పేరు ఎక్కడ పోయిద్దో, నా మంచి ఎక్కడ పోయిద్దో, నా ప్రేమ ఎక్కడ పోయిద్దో, నా బలగం ఎక్కడ పోయిద్దో, నా బంధుత్వం ఎక్కడికి పోయిద్దో అనుకుంటున్నావు. కానీ ఆ బలాన్నంతా, ఎఫ్రాయిము బలాన్నంతా ఏం చేస్తున్నారంట? వాళ్ళు మృంగి వేస్తున్నారు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఎఫ్రాయిమా నువ్వు త్రిప్పివేయబడని అప్పం వంటి వాడవు. 4వ మాట 11వ వచనంలో, 4వ మాట 11వ వచనంలో, ఎఫ్రాయిము బుద్ధి లేని పిరికి గుండె గల గువ్వాయును, వారు ఐగుప్తీయులను పిలుచుకొందురు, అశూరీయుల యొద్దకు పోవుదురు, వారు వెళ్ళగా నేను వారి పైన నా వల వేయుదును, ఆకాశ పక్షులను ఒకడు కొట్టినట్టు వారిని పడగొట్టుదును అంటున్నాడు. 4వ మాట ఏం చెప్పాడు తెలుసా? ఏమయ్యాడంట? ఎఫ్రాయిము బుద్ధి లేని పిరికి గుండె గల గువ్వాయను. ఏ గుండె అంట? పిరికి గుండె. బుద్ధి లేని వాళ్ళకి పిరికితనం ఉంటుంది. బుద్ధి జ్ఞానాలు కలిగిన వాళ్ళు దేవునిలో ఎలాగుంటారంటే ధైర్యంగా ఉంటారు. ప్రతి సమస్యలో, ప్రతి భారంలో, ప్రతి అవసరతలో, సర్వకాలాల్లో, సర్వావస్థలో దేవుని మీద ఆధారపడతారు. ఈ ఎఫ్రాయిం ఏం చేశాడంటే పిరికి గల గుండె కలిగిన గువ్వయ్యి బుద్ధి లేనోడుగా ఉండి ఐగుప్తీయుల్ని, అశూరీయుల్ని ఆశ్రయించాడు. దేవుణ్ణి ఆశ్రయించలా, దేవుని మీద ఆధారపడలా,
దేవుడున్నాడు నాకనే ఆ స్పృహ లేనివాడై ఐగుప్తీల బలం మీద ఆధారపడ్డాడు, అశూరీల బలం మీద ఆధారపడ్డాడు. వాళ్ళ బలం మీద ఆధారపడి విర్రవీగుతూ పిరికివాడు. ఓ చిన్న సమస్య వస్తే, ఓ చిన్న కష్టం వస్తే, ఓ చిన్న ఇబ్బంది వస్తే ఎక్కడికి వెళ్తున్నాడు? దేవుని వద్దకు రావట్లా. అశూరీల్ని, ఐగుప్తీల్ని ఆధారం చేసుకుంటున్నాడు. మా అర్థమవుతున్న దేవుని వాక్యం? ఈనాడు నీ ఆత్మీయ జీవితంలో, నీ దైనందిన జీవితంలో ఏ విధమైన పరిస్థితులు వచ్చినా నువ్వు దేవుని మీద ఆధారపడుతున్నావా, ధనం మీద ఆధారపడుతున్నావా, రాజకీయం మీద ఆధారపడుతున్నావా, నీ బంధువు బలగం మీద ఆధారపడుతున్నావా? బలవంతుల వైపు, ధనవంతుల వైపు, జ్ఞానవంతుల వైపు, ఈ లోకంలో పేర్లు గాంచిన వారి వైపు చూస్తూ పిరికి గువ్వలాగున్నాడంటే ఎఫ్రాయిము. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఎఫ్రాయిము పిరికి గుండె కలిగిన గువ్వ, బుద్ధి లేనివాడు. ఎవరిని ఆధారం చేస్తున్నాడు? ఐగుప్తీయులని. ఎవరిని ఆధారం చేస్తున్నాడు? అశూరు బలాన్ని. నీ ఆత్మీయ జీవితంలో నీ బలం ఎవరు? నీ ధైర్యం ఎవరు? నీ వెతికే ఆధారం ఎవరు? నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఎంత బాధపడుతున్నాడో. అశూరులు ఐగుప్తీయుల్ని జయించి, వాళ్ళకి భయం పుట్టించి, విడిపించి, నడిపించి, గొప్ప గొప్ప రాజులు, సిహోను, ఓగు రాజులు హతమార్చి ధైర్యశాలిగా నడిపించిన దేవుడిని విడిచిపెట్టి ఎవరిని ఆధారం చేసుకుంటున్నారంట? ఐగుప్తీయుల్ని, అశూరీల్ని ఆధారం చేసుకుంటున్నాడు. కీర్తనాకారుడు దావీదు అంటాడు, నేను కొండల వైపు నా కన్నులు ఎత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును? ఎవరి కొండలో? ఐగుప్తీయులు. ఎవరి కొండలో? అశూరీయులు. ఎవరి కొండలో? బలవంతులు. ఎవరి కొండలో? రథాలు, రౌతులు కలిగిన వారు. అయ్యో, నేను వాటి వైపు చూస్తున్నానేంటి? ఇదిగో దేవుడైన యెహోవా వలనే నాకు సహాయం కలుగును. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కొండల తట్టు చూసంట వెంటనే బుద్ధి తెచ్చుకొని, ఈ కొండలేవి నన్ను ఆదరించవు, ఈ కొండలేవి నన్ను బలపరచవు, ఈ కొండలేవి నాకు జయమివ్వవు, ఈ కొండలు నాకు సహాయం చేయవు, నాకు సహాయం చేయగలిగిన వాడు నా దేవుడు అని చెప్పాడు. స్తోత్రం చెప్పు. అని ఎఫ్రాయిం ఏమంటున్నాడంటే, నాకు సహాయం అశూరీయులు ఉన్నారు, ఐగుప్తీయులు ఉన్నారని ఆధారం చేసుకున్నాడు. 5వ మాట చూడండి ప్రియులారా, 7వ అధ్యాయం 16వ వచనంలో అక్కడ ఒక మాట రాయబడింది. వారు తిరుగుదురు గాని సర్వోన్నతుడైన వాని యొద్దకు తిరగరు, వారు అక్కరకు రాని విల్లువలే ఉన్నారు. వారి అధిపతులు తాము పలికిన గర్వపు మాటలతో చిక్కుబడి కత్తిపాలొగుదురు. ఇలాగ వారు ఐగుప్తీ దేశంలో అపహాస్యము నొందుదురు. వాళ్ళు తిరుగుతారు. ఎవరి వైపు తిరగరంట? సర్వోన్నతుడైన దేవుని వైపు తిరగరు. తిరిగినట్టే నటిస్తారు, లోబడినట్టే నటిస్తారు, విధేయులైనట్టే నటిస్తారు, కానీ మనసులు మారవు. దేవుని వైపు తిరగరు. సంపూర్ణ సమర్పణ ఉండదు, దేవునికి లోబడే మనసు ఉండదు. అయ్యో, నా అంతరంగాన్ని దేవుడు ఎరుగును కనుక ఆయన తొట్టు తిరుగుదామని వారు తిరగరు. కానీ ఎలా తిరుగుతున్నారయ్య అంటే, ఇదిగో కపటమైన మనస్సుతో తిరిగినట్టుగానే ఉంటారు కానీ తిరగరంట దేవుని వైపు. స్తోత్రం కలుగును గాక. 4వదిగా వేషధారణా జీవితం. ఏ జీవితం? ఏ జీవితం? వేషధారణ. భక్తి ముసుగే, భక్తి పాటలే, తిరిగినట్టుగానే కనపడతారు, తిరిగినట్టే ఉంటారు. మనుషులు వీళ్ళని చూసి అయ్యో వీరు దేవుని తట్టు తిరిగారు అనుకుంటారు, కానీ వారి హృదయాలు సర్వోన్నతుడైన దేవుని తట్టు తిరగవంట. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. 5వ మాట. 6వ మాట ఇక్కడ ఒక 11వ వచనం, 8వ అధ్యాయం 11వ వచనం. ఎఫ్రాయిము పాపమునకు ఆధారముకు బలిపీఠములు ఎన్నో కట్టెను, అతడు పాపము చేయుటకవి ఆధారములాయను. నేను అతని కొరకు నా ధర్మశాస్త్రము పరిపూర్ణముగా వ్రాయించి నియమించినను, వాటిని అతడు అన్యములుగా ఎంచెను. ఇక్కడ అంటున్నాడు,
ఎఫ్రాయిం బలిపీఠాలు కట్టాడంట. అమ్మా వినాలి అందరూ చాలా జాగ్రత్తగా వినాలి. మనసు మారకుండా, హృదయం దిద్దుకోకుండా, దేవునితో సరిపడకుండా, దేవునితో సంబంధం లేకుండా, సఖి కుదుర్చుకోకుండా బలిపీఠాలు కడుతున్నాడు ఎఫ్రాయిము. ఏం బలిపీఠాలు? ఈ పాపమునకు ఆధారముగు బలిపీఠాలు. ఈ బలిపీఠాల ద్వారా తన్ను తాను పాపానికి ప్రోత్సాహపరుచుకుంటున్నాడు. ఈ ఆధారమైన బలిపీఠాలు కట్టుకున్నప్పుడు దేవుడు ధర్మశాస్త్ర విధిని పలుమార్లు చెప్పినా గాని దాన్ని అన్యములుగా ఎంచుకున్నాడంట. దేవునికి స్తోత్రం చెప్పు. హల్లెలూయా, హల్లెలూయా. అన్యములుగా ఎంచుకున్నాడు, బలులు అర్పిస్తున్నాడు. దేవుడు అంటున్నాడు, నీ బలులు నాకు అక్కర్లేదు, నీ బలులు నేను కోరుకోను, నీ మనస్సు మార్చుకోమని చెబుతున్నాడు. పాపములకు ఆధారముగు బలిపీఠాలు. ప్రియులారా, ఓ రోజంట ఒకానొక పట్టణంలో ఒక ఆయన సేవకుడు కాదు, విశ్వాసి కాదు, ఆత్మచేత రేపబడ్డాడంట. దేవుడి చేత దర్శించబడ్డాడు. సిమోను దర్శించబడి దేవుని పని చేయాలని వైరాగ్యంతో దేవుని పని చేస్తున్నాడు. దేవుని పని చేస్తా మందిరంలో సేవకుల దగ్గర నిలబడతల్లా. అట్లాగని దేవుని పని చేయటానికి అతను రక్షించబడ్డాడు, బాప్తిజం పొందాడు. ఇక నాకు తిరుగులేదంట. ఆ ఊరూరు తిరుగుతూ ఉన్నాడు. తిరుగుతా ఎట్టకెళ్ళకి వాళ్ళని పట్టుకొని ఆ ఊర్లో మీటింగ్లు ఏర్పాటు చేస్తున్నాడంట. వినాలి, ఇటు చూడాలి. నాకు వెళ్ళి ఏం ఏర్పాటు చేస్తున్నాడు? మీటింగ్లు ఏర్పాటు చేస్తున్న సంవత్సరం ఫలానా సహోదరుడు మీటింగ్లు ఏర్పాటు చేస్తుంటే ఊరు మొత్తం పేరు, ప్రజలందరూ వస్తారు. చక్కగా సంవత్సరానికి ఒక మంచి స్పీకర్ని పిలిపించి మీటింగ్లు బాగా జరిగిస్తుంటే అందరూ చెప్పుకుంటున్నారు, భలే జరిపిస్తున్నాడు, బాగా జరిపిస్తున్నాడు, ప్రజలందరూ వస్తున్నారు. లాస్ట్ రోజు మళ్ళీ చికెన్ బిర్యానీతో భోజనం పెట్టిస్తున్నాడు. అబ్బాబా భలే ఉంది ఈయన పరిచర్యను అందరూ చెప్పుకుంటున్నారు. ఒక సంవత్సరం అంట ఒక ఆత్మీయుడైన దైవజనుణ్ణి, బాగా వయసు పైన పడినటువంటి పెద్ద దైవజనుడిని పిలిపించాడంట. దైవజనుడిని పిలిపించి మీటింగ్ అంతా ఏర్పాటు చేశాడు. అది లాస్ట్ రోజు ఏమో చక్కగా అందరు పాటలు పాడుతున్నారు, ఆరాధన పాట పాడుతున్నారు. ఆరాధనలో ఒక ఆమె ఆ దైవజనుడు అనుకున్నాడు, పాస్టమ్ గారు అనుకున్నాడంట. ఆ పాట పాడుతుంది, అందరూ ఆ మ్యూజిక్లు కొట్టేవాళ్ళు పరవశించిపోతున్నారు, వచ్చిన జనం పరవశించిపోతున్నారు, ఏడ్చేవాళ్ళు ఏడుస్తున్నారు, చేతులు ఊపేవాళ్ళు చేతులు ఊపుతున్నారు, ఆరాధన చేసేవాళ్ళు ఆరాధన చేస్తున్నారు. దైవజనుడు వచ్చి కూర్చున్నాడంట. కూర్చున్నగానే దేవుని ఆత్మ అంటుందంట, ఇక్కడికి నువ్వు ఎందుకు వచ్చావు అంటున్నాడంట. ఏమంటున్నాడంట? నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? అదేంటి ప్రభువా? నీ ప్రజలకు వాక్యం చెప్పడానికి వచ్చానయ్యా. ఇక్కడ నేనే లేను, నువ్వెందుకు వచ్చావు అన్నాడంట ఆయన. ఆరాధన చేస్తున్న వ్యక్తి ఎవరో తెలుసా? ఆరాధన నడిపిస్తున్న వ్యక్తి ఎవరో తెలుసా? ఆ మీటింగులు పెట్టాను సెకండ్ సెటప్ ఎవరు? ఆమె పాట పాడుతుంటే ఈయన గ్లోరీ గ్లోరీ అంటున్నాడంట. ఆమెను ఈయన చూడను, ఈయన ఆమెను చూడను, జనం అందరూ ఏడ్చేవాళ్ళు ఏడుస్తుంటే, స్తుతించేవాళ్ళు చూస్తుంటే, వీళ్ళిద్దరు ఈయన గ్లోరీ అంటే ఆమె పరవశమై పాట పాడుతుందంట. మ్యూజిక్లు కొట్టేవాళ్ళు ఒకడేమో ఈ పొడుగుని జుట్టేసుకొని, ఒకడేమో అసలు ఇక్కడ ఏముందో నీకు తెలుసా అన్నాడంట దేవుడు. ఇక్కడ ఏముందో తెలుసా? పాపం పాపం పాపం. పాపంతో కలిసి పని చేసే వాళ్ళ దగ్గర నేను ఉండను, నేను ఇక్కడ లేను, నువ్వు కూడా ఇక్కడ ఉండొద్దని చెప్పాడంట. వెంటనే కూర్చొని 2 మాటలు ధ్యానం చేసుకొని బైబిల్ బ్యాగ్ పట్టుకొని పోతున్నాడంట ఆయన పోతుంటే, పాస్టర్ గారు ఏందండి వెళ్తున్నారంటే, దేవుడు ఇక్కడ లేడయ్యా, నన్ను ఉండొద్దు అన్నాడు, నేను వెళ్ళిపోయాడంట. స్తోత్రం చెప్పు. ఆ సంవత్సరం నుండి మీటింగ్లు ఇంకా స్థలంలో జరగలేదంట. ఇక ఆ సంవత్సరం నుండి ఇంకా అక్కడ మీటింగ్లు జరగలా. ఆత్మదేవుడు లేడు. ఈనాడు మనిషి తన జ్ఞానంతో, బలంతో, తెలివితో ఏదో చేస్తున్నాను అనుకుంటున్నాడు, పరిశుద్ధత లేకుండా. పరిశుద్ధమైన ప్రవర్తన లేకుండా. నేను బలిపీఠాలు కడుతున్నా, బలి అర్పిస్తున్నా, దేవుడు ఇష్టంగా ఉంది. కానీ దేవుడు అంటాడు, నువ్వు కట్టే ప్రతి బలిపీఠం నీ పాపమునకు ఆధారమగు బలిపీఠం. ఏ బలిపీఠం? నీ పాపాన్ని ఆధారం చేసుకొని కడుతున్నావు బలిపీఠం. నీ పాపానికి ఆధారంగా మలుచుకుంటున్నావు నువ్వు.
నీ పాపానికి ఆధారంగా నా పని, నా బలి, నాకు అర్పించే ప్రతిదీ పాపంతో మిళితమై నువ్వు చేస్తున్నావు. పలుమారు నేను హెచ్చరించిన, పలుమారు నీతో మాట్లాడినా, పలుమారు నిన్ను గద్దించినా, నా ధర్మశాస్త్రాన్ని నువ్వేం చేసావు? అన్యములుగా ఎంచుకుంటున్నావు. నీతిని అనుసరించే వారికి గద్దింపు కూడా ఎలాగ ఉంటుందో తెలుసు, మధురంగా ఉంటుంది. పాపాన్ని అనుసరించే వాడికి ప్రేమ కూడా విషంగా మారిద్ది. ప్రేమతో చెప్పే మాట కూడా పాపాన్ని చేదు తినేవాడికి ఎట్ట ఉంటుందో తెలుసా? విషంగా మారిద్దండి. విషంగా ఎంచుకుంటారు. ఎఫ్రాయిమా పాపమునకు ఆధారముకు బలిపీఠాలు కట్టుకుంటున్నాడు. ఎన్నో మాట ఇది? ఎన్నో మాట? 6వ మాట. 7వ మాట చెప్పుకుందాం. చూడండి 7వ మాట, 12వ అధ్యాయం 7-8 వచనాలు. ఎఫ్రాయిం వారు కనానీయులు వర్తకులు వంటి వారై అన్యాయపు త్రాసును వాడుకు చేసెదరు. బాధ పెట్టవలనన్న కోరిక వారికి కలదు. నేను ఐశ్వర్యవంతుడినైతిని, నాకు బహు ఆస్తి దొరికెను. నా కష్టార్జితములో దేనిని బట్టి శిక్షకు తగిన పాపం నాలో ఉన్నట్టు ఎవరు కనుపరచలేరని ఎఫ్రాయిం అనుకుంటున్నాడు. దొంగ త్రాసు. ఏ త్రాసు అంట? ఏ త్రాసు ఇది? అన్యాయపు త్రాసు, దొంగ తూనిక, లంచగొండితనం, అక్రమ సంపాదన, అక్రమమైన బ్రతుకు, యథార్థత లేని జీవితం జీవిస్తా అనుకుంటున్నాడంట. నేను చేసేది మంచేను, పాపానికి శిక్షకు తగిన పాపం నా దగ్గర ఏమి లేదు, నేను కరెక్ట్గానే ఉన్నాను అనుకుంటున్నాడంట. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నేను కరెక్టే, లంచాలు ఇస్తున్నా, లంచాలు తీసుకున్నా కరెక్టే, దొంగ త్రాసులు దూసి తోనికలు దూస్తున్నా కరెక్టే, నేను దొంగ త్రాసులో అబద్ధాలాడి మోసకరమైనటువంటి వ్యాపారాలు చేసి నేను కరెక్టేని అనుకుంటున్నాడంట. కరెక్టేని అనుకుంటే దేవుడు అంటున్నాడు, దేవుడు మాట్లాడతా ఎఫ్రాయిం అనుకున్నాడు, అయితే ఐగుప్తి దేశం నుండి మీరు వచ్చినది మొదలుకొని యెహోవానగు నేనే మీకు దేవుడును, నియామక దినముల్లో మీరు డేరాల్లో ఉన్నారు. దేవుడు మాట్లాడుతున్నాడు. మీ పనులు ఎవరు చూడరు అనుకుంటున్నారా? మిమ్మల్ని ఎవరు పట్టించుకోరు అనుకుంటున్నారా? 13వ అధ్యాయం 5వ వచనంలో అంటాడు, మహా ఎండకు కాలిన అరణ్యములో నిన్ను నేను స్నేహించిన వాడు నేనే. తరువాత వారికి మేత దొరకగా వారు తిని తృప్తి పొంది గర్వించి నన్ను మరచిరి. కాబట్టి నేను వారికి సింహం వంటి వాడినైతని, చిరత పులి మార్గమున పొంచి ఉన్నట్లు నేను వారిని పట్టుకొన పొంచి ఇందును. పిల్లలు పోయిన ఎలుగు వంటి ఒకని మీద పడినట్లు నేను వారి మీద పడి వారి రొమ్మును చీల్చివేయుదును. ఆడు సింహం ఒకని మృంగివేయినట్లు వారి మృంగివేయుదును. దుష్టమృగులు వారిని చీల్చివేయినట్లు ఇశ్రాయేలు నీ సహాయకర్తనగు నాకు నీవి విరోధివై నిన్ను నీవే నిర్మూలం చేసుకుంటున్నావు. దేవుడు ఎన్ని చూశాడమ్మా. దేవుడు మనం ఆరాధించే దేవుడు పరిశుద్ధుడు, మనం ఆరాధించే దేవుడు న్యాయవంతుడు. ఆయనకు ఒక అమూల్యమైన పేరు పరిశుద్ధుడు. ఆయన ప్రజల్లో అక్రమమైంది కానీ, అన్యాయమైంది కానీ, మోసమైంది కానీ, ఈ నాశన కోపానికి మనుషుల్ని తీసుకెళ్తున్న ఈ లోక సంబంధమైంది కానీ ఏదైనా వారిలో ఉండటం ఆయన ఓర్వలేడు. స్తోత్రం చెప్పు. ఆయన ఓర్వలేడు. ఈ క్రియలన్నీ చెప్తూ అంటున్నాడు, మహారణ్యంలో మిమ్మల్ని నేను స్నేహించాను. ఆదరణ లేనప్పుడు, ఆదుకునేవాళ్ళు లేనప్పుడు, ఆదరించేవాళ్ళు లేనప్పుడు, ఆకలితోనో, వ్యాధులతోనో, బలహీనతలతోనో, భయాలతోనో, కలవరాలతో నెమ్మది లేకుండా మహారణ్యములో కొట్టబడుతున్న మిమ్మల్ని నేను స్నేహించి ప్రేమించాను. అయితే మీరు నన్ను ఏం చేశారు? మరచిపోయారు, నన్ను విసర్జించారు, నాకు విరోధంగా తిరుగుబాటు చేశారు, నాకు విరోధంగా మీరు తిరిగారు. కాబట్టి మిమ్మల్ని చీల్చివేస్తాను, మిమ్మల్ని దుష్టమృగాలకు అప్పగిస్తాను, మిమ్మల్ని ఎలుగుబంట్లు సింహాలు చీల్చివేసినట్లుగా చీల్చివేస్తానని ఆయన కోపాన్ని చెబుతున్నాడు. అయ్యా, ఆయన కోపాన్ని చెబుతున్నాడు. ఎందుకు ఆయన ఇంత కోపపడుతున్నాడు? మన దేవుడు కోపించేవాడా?
మన దేవుడు ఏమన్నా పిల్లరా పగ తీర్చుకునేవాడా? ఎందుకు చెబుతున్నాడు? పలుమార్లు హెచ్చరించినా, పలుమార్లు మాట్లాడినా, ప్రవక్తలు పంపినా, తీరు చెప్పినా, జీవితం గురించి ఇది కరెక్ట్ కాదు అని చెప్పినా కానీ లోబడనల్లందున ఆయన అంటున్నాడు, ఇక మీకు శిక్షే. ఏంటంట? మీకు శిక్షే. ఇక నేను మిమ్మల్ని విడిచిపెడతాను, నిన్ను నేను విసర్జిస్తాను, ఇక నేను మీకు తోడై ఉండను అని చెప్పాడు దేవుడు. చెప్పగానే వీళ్ళు ఏం చేశారు తెలుసా? వీళ్ళు ఏం చేశారు? మీలాగా వెళ్ళాలా, మీలాగా చెప్పుకుంటే చెప్పుకోపో, ఇలాంటి వాక్యాలు చాలా విన్నాంలే, మా బతుకులు మారవు, మేము ఎట్టే పడతాము, సత్యం బతికితే బతికాం, మనసులు మాత్రం మార్చుకోవల్లా. వాళ్ళు ఏమన్నారు తెలుసా? 14వ అధ్యాయంలోకి వద్దాం. చూడండి, హోషేయ గ్రంథం 14వ అధ్యాయం మొదటి మాట. ఇశ్రాయేలు, నీ పాపము చేత నువ్వు కూలితివి గనుక నీ దేవుడైన యెహోవా తట్టు తిరుగుము. దేవుడు ఒక మాట చెబుతున్నాడు. అయ్యా మీరు ఒకసారి లేకండి, వింటున్నారా? దేవుడు ఒక మాట, ఒక అవకాశం ఇచ్చాడు. మిమ్మల్ని చీల్చేస్తా, మిమ్మల్ని లయం చేస్తా, దుష్ట మృగాలకు అప్పగిస్తా, కీడుకు అప్పగిస్తా అని చెప్పి ఓ మాట చెప్పాడు దేవుడు. ఒక అవకాశాన్ని ఇచ్చాడు దేవుడు. ఇకనైనా మీరు తిరగండి, ఇకనైనా మీ మనసు మార్చుకోండి, ఇకనైనా మీ స్వభావాలు మార్చుకోండి, ఇకనైనా మీరు నా తొట్టు తిరగండి. స్తోత్రం కలుగును గాక. మీకు మాట చెబుతా, మన పిల్లలు ఏదైనా తప్పు చేశారనుకో, వాడికి ఒకసారి చెబుతావు, 2 సార్లు చెబుతావు, 3వసారి కూడా అదే చేశాడు అనుకో, నీ ముఖం నేను చూడనురా, నీతో నేను మాట్లాడనురా, నీతో నాకు ఇక సంబంధం లేదురా అని అంటాం కానీ పలకుండా ఉంటామా? అంటాం కానీ వాడు ఏడుస్తాడు, అమ్మ నేను అలా చేయను, లేకపోతే నాన్న నేను అలా చేయను, నేను నీ మాట వింటాను, నువ్వు ఎలా చెప్తే అలా ఉంటానని వాడు పశ్చాత్తపడి ప్రాధేయపడ్డాడు అనుకో, అప్పుడు ఏమంటాం? ఇకనైనా అయ్యింది ఏందో అయ్యింది, జరిగింది ఏందో జరిగింది, ఇకనైనా జాగ్రత్తగా బ్రతుకు. జాగ్రత్తగా బ్రతికితేనే నీ ముఖం చూస్తా, నీ గురించి పట్టించుకుంటా, నీ విషయాలు నీకే కష్టం వచ్చినా, ఏ నష్టం వచ్చినా నేనుంటాను, నువ్వు భయపడొద్దు అంటాడు. స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు ఆయన అంటున్నాడు, ఓ ఎఫ్రాయిమీలారా, ఓ ఇశ్రాయేలు, మీ పాపముల చేత మీరు కూలున్నారు, మీ పాపాలు మీకు అర్థం కావటంలా, బరువైన కిరీటంగా ఉన్నాయి మీ మీద, బరువైన కాడిని మీరు సమకూర్చుకున్నారు, బరువైంది మీ మీద ఉంది, అది మిమ్మల్ని కూల్చివేయక తలికే, అది మిమ్మల్ని నాశనం చేయక తలికే, అది మిమ్మల్ని నష్టపరచక తలికే, అది మిమ్మల్ని పతనం చేయక తలికే, దుష్ట మృగాలు మిమ్మల్ని చీల్చివేయక తలికే, మీరు నా తొట్టు తిరగండి. స్తోత్రం చెప్పు. నా తొట్టు తిరగండి అంటే వీళ్ళు ఏమన్నారు తెలుసా? తిరుగుతాంలే, రేపు ఈ ఆదివారం బాని అయ్యా, వచ్చే ఆదివారం తిరుగుతాం అలా. వెంటనే ఏనమ్మ మీ గోల? ఏమంటున్నారు తెలుసా? వాళ్ళు మాటలు సిద్ధపరుచుకొని యెహోవా యొద్దకు తిరుగుడి, మీరు ఆయన దగ్గరికి తిరగండి, మీరు తిరిగితే కనికరం వచ్చింది మీ మీదకి. స్తోత్రం కలుగును గాక. మీ మనసులు మార్చుకొని యెహోవా తట్టు తిరిగితే మీకేం దొరికి తెలుసా? కృప దొరికిద్ది. స్తోత్రం కలుగును గాక. ఆ మాట అంటే వాళ్ళు అంటున్నారు, ప్రియులరా 14వ అధ్యాయం ప్రియులరా 2వ వచనం నుండి ధ్యానం చేసుకుందాం. మాటలు సిద్ధపరుచుకుని యెహోవా యొద్దకు తిరుగుడి, మీరు ఆయనతో చెప్పవలసిందేమనగా, మా పాపములన్నిటినీ పరిహరింపుము, ఎడ్లకు బదులుగా నీకు మా పెదవులు నరిపించుచున్నాము, నీవి అంగీకరింపదగినవి అవే మాకున్నవి, అశూరుల చేత రక్షణ నొందగోరము, మేమికను గుర్రములను ఎక్కము, మీరే మాకు దేవుడని మేమిక మీదట మా చేతి పనితో చెప్పము, తండ్రి లేని వారి ఎడల వాత్సల్యము చూపువాడవు నీవే కదా. స్తోత్రం చెప్పు. అయ్యా ఒక్కసారి జ్ఞాపకం చేసుకోయ్యా, నేను మీ తట్టు తిరుగుతామయ్యా, మేము అశూరులను ఆధారం చేసుకోము, ఐగుప్తీయులను ఆధారం చేసుకోము, మేము గుర్రాలు ఎక్కము, మా చేతి పనే దేవుడు అని చెప్పుకోము నాయనా, మేము నీ తట్టు తిరుగుతామయ్యా, తండ్రి లేని వారికి ఎడల వాత్సల్యత చూపువాడవి నీవే కదా. స్తోత్రం చెప్పు. ఇప్పుడు వాళ్ళు దేవుని తట్టు తిరుగుతున్నారు. మేము తండ్రిని కోల్పోయామయ్యా, కృపను కోల్పోయామయ్యా, నీ ప్రేమను కోల్పోయామయ్యా, నీ త్యాగాన్ని కోల్పోయామయ్యా, మా నోటి మాటలతో బాధ పెట్టామయ్యా, మా క్రియలతో నిన్ను ఆయాస పెట్టామయ్యా, మేము గుర్రాలు ఎక్కామయ్యా. ఏం గుర్రాలు? అహంకారం, గర్వం, అతిశయం అనే గుర్రాలెక్కి విర్రవీగుతున్నాము నాయన. ఇక మేము ఎక్కం గుర్రాలు. స్తోత్రం చెప్పండి. అశూరులను ఆధారం చేసుకోము,
బలవంతులు ధనవంతులు లోకంలో కనపడేవారిని మేము ఆధారం చేసుకోము, మీరే మాకు తండ్రి. స్తోత్రం చెప్పు. హల్లెలూయా, హల్లెలూయా. నీ తట్టే తిరుగుతామయ్యా. తండ్రి లేని వారి ఎడల వాత్సల్యత చూపినట్లుగా మా ఎడల నీవు మాకు వాత్సల్యత చూపు. స్తోత్రం. అర్థమవుతుందా నేను చెప్పిన మాటలు మీకు? అమ్మా, మీకు అర్థమవుతుందా నేను చెప్పిన మాటలు? 7 విషయాలు పాపంతో దేవుని బాధ పెట్టారు. దేవుడు అవకాశం ఇచ్చాడు, తిరగండి నా యొద్దకే. మీ పాపాలు బరువు ఎంతో భయంకరంగా ఉంది, దాని కింద పడ్డారంటే నశించిపోతారు. మీకు ఒక అవకాశం ఇస్తున్నాను, నా తట్టు తిరగండి. స్తోత్రం చెప్పు. నా తట్టు తిరగండి అంటే ఆలస్యం చేయాల. ఆలస్యం చేయకుండా వెంటనే దేవుని వైపు తిరిగారు. వారు అంటున్నారు, మా పెదవుల ద్వారా నిన్ను ఆయాస పెట్టాం, మా పెదవులు నీ బలిపీఠం మీద పెడుతున్నాం. స్తోత్రం కలుగును గాక. గుర్రాలు ఎక్కాం, అహంకారం గర్వంతో నీ మాట వినక ఇక ఎక్కం. స్తోత్రం. అశూరీలను ఆధారం చేసుకోము. తండ్రి లేని వారి ఎడల వాత్సల్యత చూపినట్లుగా అయ్యా మా ఎడల వాత్సల్యత చూపు. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఇర్మియా గ్రంథంలోకి వద్దాం. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 31:18. నీవు నన్ను శిక్షించితివి, కాడికి అలవాటు కాని కోడె దెబ్బలకు లోబడినట్లుగా నేను శిక్షకు లోబడుచున్నాను. నీవు నా దేవుడు అయిన యెహోవావు, నీవు నా మనస్సును త్రిప్పిన ఎడల నేను తిరుగుదునని ఎఫ్రాయిము అంగలార్చుతుండగా నేను ఇప్పుడే ఏం చేశాడంట? చూచాను. స్తోత్రం. మరేమ్మా, ఈ వాక్యం అర్థం కాకపోతే జీవితంలో మీరు బాగుపడరు. ఈ వాక్యం మీరు తీసుకోకపోతే మీ బ్రతుకు కాలాలు చాలవు. ఎఫ్రాయిం అంట, అయ్యా కాడికి అలవాటు కానీ కోడె దెబ్బలకు లోబడినట్లుగా నేను శిక్షకు లోబడుతున్నానయ్యా. నిన్ను బాధ పెట్టాను, నిన్ను ఏడిపించాను, నిన్ను అవమానపరిచాను. నా ప్రవర్తనతో, నా క్రియలతో, నా మాటలతో నిన్ను అగౌరవపరిచానయ్యా. అయ్యా నీ వైపు తిప్పితే నేను తిరుగుతానయ్యా. నాకు మీరు కావాలయ్యా, మీ సన్నిధి కావాలి, మీ కృప కావాలి, మీ కనికరం కావాలని ఎఫ్రాయిము ఏడుస్తూ ఉన్నాడంట. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాడికి అలవాటు కాని కోడే దెబ్బలకు లోబడినట్లుగా, కాడికి అలవాటు కాని కోడే దెబ్బలకు నీ మాట వినక, నీ మాట వినక నిన్ననుసరించక కీడును సమకూర్చుకొనినా మేలు చేయుట నాకు మానకుంటివే. శాశ్వత ప్రేమతో నన్ను ప్రేమించుచున్నావు, విడక నా ఎడలని మితిలేని కనికరం, మితిలేని నీవే నాకున్న అతిశయము, నీవే నా మంచి కాపరివి, నాకున్న అతిశయము నీవే. శాశ్వత ప్రేమతో నన్ను వీడక నా ఎడలని కృప చూపుచున్నావు. హల్లెలూయా. అయ్యా కాడికి అలవాటు కానీ కోడే దెబ్బలకు లోపడినట్లు పలుమార్లు నీకు ఎదురు తిరిగి దెబ్బలకు వాడుకైపోయానయ్యా. నువ్వు కొట్టినా నీ దెబ్బలకు నేనేమైపోయాను? లోబడతానయ్యా. విధేయుడు అవుతాను. చీలుస్తావో, కాలుస్తావో, కొడతావో,
తిడతావో ఏం చేస్తావో నాకు తెలీదు, నీ వైపు తిప్పితే నేను తిరుగుతానయ్యా, నాకు నువ్వు కావాలి, నీ సన్నిధి కావాలి, మీ కృప కావాలని చెప్పి ఎఫ్రాయిము ఏడుస్తున్నాడు, నాకు కనపడుతుంది అంటున్నాడు దేవుడు. స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఈ పాపం విషయమై ఎఫ్రాయిము పశ్చాత్తాపడుతున్నాడు. ఏ విషయంలో విధేయుడై బాధ పెట్టాను, ఏ విషయంలో నాయనా నిన్ను గాయపరిచాను, నిన్ను ఏడ్పించాను, ఆ విషయంలో నీ దెబ్బలకు నేను లోపడతానయ్యా, నీ శిక్షకు నేను లోపడతానయ్యా, నువ్వు కొట్టిన దెబ్బకు నేను లోపడతాను, అయితే నన్ను నీ తట్టు తిప్పయ్యా, తిప్పితే నేనేం చేస్తాను, తిరుగుతాను, ఇంకెన్నడు ఆయాస పెట్టను, ఇంకెన్నడు ఏడిపించను, ఇంకెన్నడు బాధ పెట్టను, ఇంకెన్నడు నేను దుఃఖపరచనని చెప్పి ఎఫ్రాయిము దేవుని తట్టు తిరిగాడు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. యెషయా గ్రంథం, హోషేయ గ్రంథం 6వ అధ్యాయంలో ఓ మాట ఉంటుంది చూడండి. హోషేయ గ్రంథం 6వ అధ్యాయంలో, మనం యెహోవా యొద్దకు మరలుదాం రండి, ఆయన మనల్ని చీల్చివేసును, ఆయనే మనల్ని స్వస్థపరచును, ఆయన మనల్ని కొట్టెను, ఆయనే మనల్ని బాగు చేయును, 2 దినములైన తరువాత ఆయన మనల్ని బ్రతికించును, మనం ఆయన సముఖమందు బ్రతుకున్నట్లు 3వ దినమున ఆయన మనల్ని స్థిరపరచును. యెహోవాను గూర్చిన జ్ఞానం సంపాదించుకుందాం రండి, యెహోవాని గూర్చిన జ్ఞానం సంపాదించుకుందాము కొనుటకు ఆయన అనుసరించడం రండిని అక్కడ అంటున్నారు. ఉదయం తప్పక వచ్చు రీతిని ఆయన ఉదయించును, వర్షం వలె ఆయన మన యొద్దకు వచ్చును, భూమిని తడుపునట్టి తొలకరి వర్షం కడవరి వర్షం వలె ఆయన మన యొద్దకు వచ్చును. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు అంటున్నారు యెహోవా యొద్దకు మరలుదాం రండి, అమ్మా మరలండి, మరలండి, మనసు మార్చుకుందాం రండి, యెహోవా యొద్దకు వద్దాం రండి, కొట్టినా చీల్చినా ఏం చేసినా ఆయన దగ్గరే కనిపెట్టుకుందాం రండి. స్తోత్రం కలుగును గాక. 2 దినములు మనం బ్రతికిస్తాడు, 3వ దినాన్ని స్థిరపరుస్తాడు. ఆయన జ్ఞానం వెతుకుదాం రండి, ఆయన్ని వెతుకుదాం రండి. ఉదయం వచ్చు రీతిగా తప్పకుండా ఆయన మనల్ని కనికరిస్తాడు. స్తోత్రం, స్తోత్రం, హల్లెలూయా. ఉదయం వచ్చు రీతిగా ఆయన తప్పకుండా మన యొద్దకు వస్తాడు, ఉదయం వచ్చు రీతిగా తప్పకుండా మనల్ని కనకరిస్తాడు. ఎండిన భూమి మీద కడవరి వర్షం తొలకరి వర్షం కురినట్లుగా ఆయన మన మధ్యకు వస్తాడు. స్తోత్రం చెప్పు. హల్లెలూయా. నీ జీవితంలో నీ అవిధేయతలను బట్టి, నీ అతిక్రమాలను బట్టి ఏ చీకటిని అనుభవిస్తున్నావో, ఏ అంధకారాన్ని అనుభవిస్తున్నావో, ఏ ఆవేదనలో గుండా వెళుతున్నావో, ఏ రోదనలో గుండా నువ్వు ప్రయాణం చేస్తున్నావో, మీరు అంటున్నారు మన చీకటి అంతా తొలగిపోయి ఉదయం వచ్చు రీతిగా ఆయన మన మధ్యకు వస్తాడు. స్తోత్రం చెప్పు. హల్లెలూయా. ఉదయం వచ్చు రీతిగా ఆయన మన మధ్యకు వస్తాడు. హల్లెలూయా. తొలకరి వర్షం కడవరి వర్షం మన కొరకు కురిపించి ఫలభరితంగా మనల్ని మారుస్తాడు. రండి ఆయన దగ్గరికి వెళ్దాం, రండి మనసులు మార్చుకుందాం, రండి యెహోవాని గుర్చిన జ్ఞానం వెతుకుదాం రండి. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళు మారారు, తిరిగారు, దేవుని తట్టు తిరిగి దేవుని వద్దకు వస్తే దేవుడు వాళ్ళతో ఒక మాట మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడంటే చూడండి పిల్లరా, 14వ అధ్యాయం 4వ వచనం. వారు విశ్వాసఘాతకులు కాకుండా నేను వారిని గుణపరచుదును, వారి మీదనున్న నా కోపము చల్లారిను, మనస్ఫూర్తిగా వారిని స్నేహితును. అబ్బా దేవుని స్తోత్రం చెప్పు. దేవుడు ఏమంటున్నాడు తెలుసా? మనస్ఫూర్తిగా నేను క్షమిస్తాను, మనస్ఫూర్తిగా వారిని నేను క్షమిస్తున్నాను. వారి మీద నా కోపం, అమ్మా నా కోపం చల్లారింది. వారి వేదన నేను ఆలకించాను, వారి కన్నీరు నేను చూశాను, వారు నా తట్టు తిరిగి పశ్చాత్తాపడి నా యొద్దకు వచ్చారు. మనస్ఫూర్తిగా నేను వారి పాపాలు క్షమిస్తున్నాను. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నేను ఎట్లాగుంటాను తెలుసు, వాళ్ళకి స్నేహ బంధంతో వాళ్ళతో సహవాసం చేస్తాం. మళ్ళీ స్తోత్రం కలుగును గాక. చెట్టుకు మంచుండినట్లుంటా. హల్లెలూయా. అసలు మీకు ఈ మాటలు ఏంటంటే మీకు ఏం అర్థం అవుతుందో నాకు అర్థం కావట్లే, మీకు ఏం అర్థం అవుతుందో నాకు అర్థం కావట్లే. మరణ వచ్చిన వాళ్ళకు దొరికే కృప
తిరిగి వచ్చే వాళ్ళకి ఇచ్చే ఆశీర్వాదం, తిరిగి బుద్ధి మార్చుకొని దేవునికి తమ అప్పగించుకునే వాళ్ళ ఎడల ఆయన చూపే ప్రేమ. స్తోత్రం, స్తోత్రం. ఎఫ్రాయిముతో అంటున్నాడు 31వ అధ్యాయంలో ఇర్మియా గ్రంథంలో మనం ముందు చదువుకున్న మాటల కింద అంటాడు, నా కుమారుడా ఎఫ్రాయిమా, నా ముద్దు బిడ్డ, నేను శిక్షించాలనుకున్నప్పుడల్లా నీ గురించి నా కడుపులో వ్యాధులు కలుగుతుంది అంటున్నాడు. నా తొడ చరుచుకుంటున్నాను, నేను పశ్చాత్తాపడుతున్నాను, నిన్ను శిక్షించను అని చెప్పి ఎఫ్రాయిముతో దేవుడు మాట్లాడుతున్నాడు. స్తోత్రం కలుగును గాక. నా ముద్దు బిడ్డ, ఏ బిడ్డ అంట? ఎఫ్రాయిమా, నా కుమారుడా, నా ముద్దు బిడ్డ, నీ పశ్చాత్తాపం నేను చూసా, నీ విరిగిన హృదయం నేను చూసా, నువ్వు లోబడి నీ మనసు నేను చూసా. ఇదిగో నిన్ను నేను కోపించను, శిక్షించను. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఓసారి అంటాడు, నా మనసు మార్చుకున్నానంటాడు ఆయన. స్తోత్రం కలుగును గాక. ఎఫ్రాయిము విషయంలో నేను కోపించి చీల్చివేసి కొట్టి దుష్ట మృగాలకు అప్పగిస్తానని చెప్పి నేను రౌద్రుడినైనాను. ఇప్పుడు ఎఫ్రాయిము పశ్చాత్తాపడి నా ఎద్దుకు వచ్చాడు కనుక నా మనస్సు నేను మార్చుకున్నాను అంటాడు ఆయన. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నీకేం అర్థం అవుతుంది దేవుని గురించి? ఏ మనసుతో నువ్వు దేవుని వెంబడిస్తున్నావు? ఏం పొందుకొని పోవటానికి దేవుని వద్దకు వస్తున్నావు? నీ విషయం ఆయనకు తెలియదు అనుకుంటున్నావా? నీ అంతరంగం ఆయనకు తెలియదు అనుకుంటున్నావా? నిలవని నీ భక్తి, అన్యులతో ఏకమైన నీ జీవితం, నీ స్వభావం ఆయన ఎరగడా? ఆశీర్వాదాలు ఆలస్యం అవుతున్నాయి అంటే, కృప దూరం అయిపోతుందంటే, నీ జీవితంలో ఇంకా సమస్యలు, చీకటి, అంధకారం తొలగిపోవట్లేదంటే కారణం నీ భక్తిలో శక్తి లేదు. దేవుని కనికరం వైపు ఎఫ్రాయిములు తిరిగితే ఆయన అంటున్నాడు, నా మనసు మార్చుకుంటున్నా. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని మనసు మార్చిదని తెలుసా? యథార్థంగా ఆయన తట్టు తిరిగే నీ స్వభావం. దేవుని మనసు మార్చిదని తెలుసా? పాపముల విషయము నీ పశ్చాత్తాపం. ఆ పశ్చాత్తాపాన్ని దేవుడు కోరుకుంటున్నాడు. ఆ పశ్చాత్తాపంతో ఎవరైనందుకు వస్తారో వారితో అంటాడు, స్నేహబంధంతో నేను ఆవరిస్తాను. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. టైం అయిపోయింది ఈ విషయాలు చెప్పాలంటే. ఆయన ప్రేమించే విధానం, మనుష్యుడు ఆయనకున్న నమ్మకత్వం, ఆయన సిద్ధపరిచిన మేలు, ఆయన ఇచ్చే వాగ్దానాలు అన్నీ నేను రాసుకున్నాను. అవి వచ్చే వారం ధ్యానం చేసుకుందాం. ఆయన అంటున్నాడు, ఎఫ్రాయిమా, నా కుమారుడా, నా ముద్దు బిడ్డ. ఎవరంటారండి మాట? ఒక వ్యభిచారం చూసి ఎవరైనా అంటారు ఈ మాట? ఓ తాగుబోతుడిని చూసి ఎవరైనా అంటారు ఈ మాట? ఒక దొంగను చూస్తే ఎవరైనా అంటారు ఈ మాట? వారి లోపాన్ని బట్టి, వారి అవిధేతలు బట్టి, ఆ పేరుని బట్టి వాళ్ళు పిలుస్తారు తప్ప వారిని ముద్దు బిడ్డ అని ఎవరు పిలవరు. కానీ మరలి వచ్చిన వాళ్ళతో దేవుడు అంటున్నాడు, నా ముద్దు బిడ్డ ఎఫ్రాయిమా, నా కుమారుడా, నా ముద్దు బిడ్డ. నీ పశ్చాత్తాపం, నీ కన్నీరు, నువ్వు లోబడే స్థితి ఆయన గుండె నొత్తుకుంటుంది. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయన కోపిస్తాడు కానీ నాశనం చేయడు. ఆయన కొడతాడు కానీ నష్టపరచడు. ఆయన కొట్టేది మేలు కోసమే. ఆయన కోపించుతూనే వాత్సల్యత చూపే దేవుడు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మా ఆత్మీయ తండ్రి ఆయన చెబుతూ ఉంటాడు, వాళ్ళ కొడుకు తప్పు చేశాడట. కోపించుచు వాత్సల్యత అంటే, తప్పు చేస్తే నేను చంపేస్తానని చెప్పి కర్ర తీసుకొని కొడుతుంటే వాడంట, నువ్వు ఈ తప్పు చేసావు, ఆ తప్పు చేసావు, అన్ని చేసావు, అవి చేసావు, మొన్న అక్కడ దొంగతనం చేసి ఇక్కడ అబద్ధం ఆడావు, ఇప్పుడు ఆ పని చేసావు, ఈ పని చేసావు, కర్ర తీసుకొని నువ్వు కొడతారా అని అంటే వాడంట వచ్చి, కొట్టినానా? ఏమంటాడట? కొట్టినానా? తప్పు చేశానా? నువ్వు అన్నీ చేశానా? నన్ను కొట్టినానా? కొట్టిన ఇష్టం వచ్చినట్టు కొట్టినానా? నువ్వు చెప్పినవన్నీ నేను అవిదేడినే నాన్న, నన్ను కొట్టినానా అని వాళ్ళ నాన్న దగ్గరికి వచ్చి తలకాయించుకున్నాడంట. తలకాయించుకుని నాన్న పడతాడా? అర్థమైందా నేను చెప్పే మాట మీకు? కొట్టినానా? నేను చేసిన తప్పే నాన్న, నీకు తెలియదంటూ నా జీవితంలో ఏది లేదు నాన్న, నన్ను కొట్టని ఆ కొడుకు వచ్చి ఆ తండ్రి కర్ర తీసుకొని రౌద్రంతో కోపంతో మండుతుంటే తలకాయించాడంట. తలకాయించితే నానంట కొట్టే చెయ్యి కూడా ఆపేసి ఏం చెప్పాడంట? వాత్సల్యత. కోపించుచునే
వాత్సల్యత నాపై చూపినావే, ఊహించలేనే. మీరు ఇయ్యాల రేపు చచ్చిపోతాం అన్నట్టు పాడుతున్నారు పాపం. మీ గుండెలకు తాగితే నీకు మాట, మీ బతుకులు ఆడుండే నాకు అర్థం కావట్లా. కూర్చున్నారు కానీ చలనం లేదు, చైతన్యం లేదు. సున్నం కొట్టిన రాళ్ళలాగా బొమ్మల్లాగా పాచేసిన మేకుల్లాగా ఉండారు కానీ దేవుని స్పర్శ మీ గుండెను తాకట్లా. మీకు తాగితే ఎట్టు కూర్చోరు మీరు? తాగితే మీరు ఎలా ఉండరు? హర్షిస్తారు ఆయన కనికరాన్ని బట్టి. స్తోత్రం చెప్పు. హల్లెలూయా, హల్లెలూయా. ఊహించలేనే క్షణమును కోపించుచునే వాత్సల్యము నాపై చూపినావే, ఆశ్రయ దుర్గమా నా యేసయ్యా, నవ జీవన మార్గమునా నన్ను నడిపించుమా. ఊహించలేనే కోపించుచునే వాత్సల్యము నాపై చూపినావే, ఊహించలేనే క్షణమును కోపించుచునే వాత్సల్యము నాపై చూపినావే, ఆశ్రయ దుర్గమా నవ జీవన మార్గమునా నన్ను నడిపించుమా. హల్లెలూయా. ఈ మాట చెప్పుకుని ప్రార్థనలో వెళదాం. 11వ అధ్యాయం హోషియా 11:9 నా ఉగ్రతాగ్ని బట్టి నాకు కలిగిన యోచన నేను నెరవేర్చను, నేను మరలా ఎఫ్రాయిమును లయపరచను. నేను మీ మధ్య పరిశుద్ధ దేవుడును గాను మనుషుడును కాను, మిమ్మును దహించునంతగా నేను కోపింపను. వారు యెహోవా వెంబడి నడిచెదరు, సింహము గర్జించినట్లుగా ఆయన ఘోషించును. దేవుని స్తోత్రం కలుగును గాక. నేను కోపించటానికి నరుణ్ణి కాదు, నేను దేవుణ్ణి. మిమ్మల్ని దహించునంతగా కోపించను. ఎప్పుడు అంటున్నాడు ఆ మాట? మరలి వచ్చినప్పుడు, మనసు మార్చుకున్నప్పుడు, స్వభావాలు దిద్దుకున్నప్పుడు, దేవుని ఎదుట సరి చేసుకున్నప్పుడు ఆయన అంటున్నాడు, నేను కోపించను. స్తోత్రం కలుగును గాక. మిమ్మల్ని దహించునంతగా నా కోపాన్ని కుమ్మరించను. నేను నరుని కాదు, నేను దేవుణ్ణి. అందరూ మోకాళ్ళ మీదకి వద్దాం. ఒక తీర్మానం ప్రార్థన చేసుకుందాం పశ్చాత్తాపంతో. దేవా, నా భక్తి మీకు బాగా తెలుసు నాయన. ఎఫ్రాయిములో ఉన్న 7 లక్షణాలు నాలో ఉన్నాయి.